పిల్లలకనే కాదు పెద్దవాళ్ళలో కూడా నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. సో అసలు ఎందుకు వస్తుంది? దానికి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా? జనరల్గా సాధారణంగా నోటి దుర్వాసన వచ్చేది చిగుర్ల ఇన్ఫెక్షన్ నుంచి వస్తుంది. ఒక 99% పాపులేషన్లో. ఒక 1%లో వచ్చి జనరల్ పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే వస్తుంది. సో ఇది చిగుర్ల కింద ఆహారం విరుక్కొని అది గార పట్టి ఆ గార చిగురు కింద ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుంది. బట్ ఈ స్టేజ్లో వచ్చి పళ్ళు క్లీన్ చేసుకుంటామని వస్తుంటారు. అయితే పళ్ళు క్లీన్ చేసుకునేది ఇనిషియల్ స్టేజ్లో ఈ గమ్ ఇన్ఫెక్షన్ రానంత వరకు ఓన్లీ స్కేలింగ్ సరిపోతుంది. ఒకసారి ఆ చిగురు ఇన్ఫెక్షన్ కింద ఎముక సోకి ఆ ఎముక కింద సందులు క్రియేట్ అవుతాయి. అంటే పన్ను మనకు కనిపించేది ఒక భాగం, 2 భాగాలు చిగురు లోపల ఎముక లోపల ఉంటుంది. చిగురు ఒక సన్న లేయర్ పైన. ఆ చిగురు కింద ఇన్ఫెక్షను క్రమేణా ఎముక సోకి ఎముకను తినేస్తూ వస్తుంది. సో ఇలాంటి కేసెస్ ఓన్లీ స్కేలింగ్ మాత్రమే సరిపోదు. దీనికి లేజర్ ట్రీట్మెంట్ అని చేస్తారు ఈ నోటి దుర్వాసన పోయేదానికి. కేవలం 1 గంట సమయంలోనే చిగుర్ల ఇన్ఫెక్షన్ని, నోటి దుర్వాసనని శాశ్వతంగా లేజర్ ట్రీట్మెంట్ ద్వారా దూరం చేసుకోవచ్చు. ఓకే. అలాగే మరి లేజర్ ట్రీట్మెంట్‌కి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సార్? అంటే ఎన్ని డేస్ పడుతుంది ట్రీట్మెంట్‌కి? ఇది 1 గంటలో అయిపోద్దమ్మా. ఇంజెక్షన్ ఉండదు, నొప్పి ఉండదు, ఎలాంటి బ్లీడింగ్ ఉండదు. సో చిగుర్ల కింద లేజర్ టిప్ పాస్ చేసి ఆ ఇన్ఫెక్షన్ మార్చేస్తాం. సో పాత రోజుల్లో ఇది పెద్ద ప్రాసెస్ ఉండేది. గమ్ సర్జరీ అని, డీప్ క్లీనింగ్ అని చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా లేజర్ మన 300 మైక్రాన్స్ అంటే మన వెరీ థిన్ టిప్ని చిగురు కింద పాస్ చేసి ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేస్తారు. స్మెల్ పూర్తిగా పోతుందమ్మా. ఓకే.